ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ప్రత్యేకమైనటువంటి సత్యములను రాశాడు. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సో అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘము కొరకు ప్రార్థన చేసినప్పుడు, మరి ముఖ్యంగా ఇక్కడ ఎఫెసీ సంఘము కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏ విషయముల కొరకు ప్రార్థన చేశాడు, ఆయన యొక్క హృదయంలో వారి పట్ల ఉన్నటువంటి భారము ఏ అంశముల కొరకు ఆయన ప్రార్థన చేసేటట్టు ఆయన్ని ప్రేరేపించింది, ఆయన క్రైస్తవ సంఘం పట్ల ఎలాంటి దృష్టిని కలిగి దానిని చూశాడు, అండ్ దేవుడి చిత్తమును గ్రహించినటువంటి దైవ సేవకుడిగా అపోస్తలుడిగా దేవుని సంఘము కొరకు ప్రజల కొరకు ఎలా ప్రార్థించవచ్చో మనకి నేర్పుతున్నాడు. అనేక అంశాలు ఆ యొక్క ప్యాసేజీని బట్టి పాఠ్యభాగాన్ని బట్టి మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనము కేవలం ఒకే ఒక విషయమును క్లుప్తంగా చూస్తాం, కానీ అది చాలా శ్రేష్టమైనటువంటి పాఠ్యభాగము. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రధానముగా అక్కడ ఎఫెస్సులో ఉన్నటువంటి విశ్వాసులకు, ముఖ్యంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి క్రొత్త విశ్వాసులకు ఏది ప్రాముఖ్యమో దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అమెరికా దేశంలో ఒక ప్రపంచ ప్రముఖ క్రైస్తవ సంఘానికి ప్రముఖ క్రైస్తవ సంఘ కాపరిగా పనిచేసినటువంటి ఒక భక్తుడు ఒక Q&A సెషన్లో పాల్గొంటున్నప్పుడు, అంటే ప్రశ్న జవాబుల సభలో పాల్గొంటున్నప్పుడు ఆయన్ని వారు ఒక ప్రశ్న అడిగారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకున్న అత్యంత పెద్ద అవసరం ఏమిటి? అమెరికన్ ఇవాంజలికల్ క్రిస్టియన్స్ యొక్క గ్రేటెస్ట్ నీడ్ ఏమిటి? సో ఆ ప్రముఖ సంఘ కాపరి మరొక సమయంలో అయితే నేను ఇంకో రకంగా చెప్పేవాడిని, కానీ ప్రస్తుత కాలమును బట్టి మాత్రము నేను ఒకే ఒక విషయాన్ని చెప్పగలగాలి, చెప్పాను కూడా. అదేంటంటే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు దేని కొరకు ప్రార్థన చేశాడో అదే విషయం. క్రైస్తవులకి ప్రస్తుతం ఉన్న అతి పెద్ద అవసరత వారు వారి దేవుడిని తెలుసుకొనుట. టు నో దేర్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ప్రెజెంట్ డే క్రిస్టియన్స్. ఎందుకంటే ప్రస్తుతం మనకి అన్నీ ఉన్నాయి అని మనము అనుకున్నప్పటికీ మనకు అత్యవసరమైనది చాలా ఎక్కువ శాతము లేదు, కొరవడింది అని చెప్పక తప్పదు. సో పౌలు ఎఫెసీ క్రైస్తవుల కొరకు ప్రార్థన చేశాడు. గొప్ప విషయం. పాస్టర్లు తమ సంఘస్థుల కొరకు ప్రార్థన చేయుట శ్రేయస్కరమైనటువంటి విషయం. అయితే పౌలు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు, మానక ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఆయన ప్రార్థన చేసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు, అంటే ఆయనను మీరు తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సో ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రేయర్ అనేది వారి తరపున ఆయన చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో క్రొత్త విశ్వాసులకు దేవుడు స్పష్టముగా తెలియబడాలి, వారు వారి దేవుణ్ణి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సును కలిగి ఉండాలి. వారి మనోనేత్రాలు వెలిగింపబడుతున్నాయి కనుక, క్రీస్తు ద్వారా వెలిగింపబడ్డాయి కనుక వారు ఈ సర్వసత్యమును సమృద్ధిగా తెలుసుకుంటే వారి జీవితము సమృద్ధిగా ఉంటుంది, క్రీస్తునందు దేవుడు ఉద్దేశించినటువంటి రీతిలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు.
ఈరోజు మన అంశం ఏంటంటే ఐస్ ఆఫ్ ద హార్ట్ ఎన్లైటెండ్. ఐస్ ఆఫ్ ద హార్ట్ ఎన్లైటెండ్. తెలుగులో మనోనేత్రములు అని అనువదించబడినప్పటికీ గ్రీకును బట్టి మనము హృదయ నేత్రములు వెలిగింపబడినందున అనొచ్చు. కానీ నేను మనోనేత్రములు వెలిగింపబడుట అనే ఆ టైటిల్నే దీనికి పెడుతున్నాను. కానీ లిటరల్గా హృదయ నేత్రములు వెలిగింపబడినందున, ఐస్ ఆఫ్ ద హార్ట్ ఎన్లైటెండ్. ఇది మరి విశిష్టమైనటువంటి రీతిలో అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నాడు. సో ప్రతి విశ్వాసికి తన విమోచకుడిని, తన విమోచకుడైనటువంటి దేవుడిని తెలుసుకోవడం, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం, ఆయన యొక్క వాక్యంలో నేర్పబడుతున్నటువంటి సత్యములను తెలుసుకోవడం, దేవుడి యొక్క విధి విధానాలు తెలుసుకోవడం, వ్యవహారాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. అండ్ అది ఎంత ఎక్కువ తెలుసుకుంటే వారు అంత ఎక్కువ ఆత్మీయతలో ఎదుగుతారు, విశ్వాసంలో స్థిరులవుతారు, వారి యొక్క జీవిత సాక్ష్యాల్లో వారు ఫలిస్తారు అండ్ దేవుడికి మహిమను తెస్తారు, ఇతరులకు గొప్ప మాదిరిని పెడతారు అండ్ వారు మేలు చేసేటువంటి వారిగా ఉంటారు. ఇది క్రీస్తులోనికి రాకమునుపు ఎవరికీ లేదు. వారు ప్రపంచంలో ఎంత మేధావులైనా, ఎంత విద్యావేత్తలైనా, పండితులైనా క్రీస్తులోనికి వచ్చేంత వరకు వారికి ఇది లభించినటువంటి అంశం. ఆ యొక్క ఎన్లైటన్మెంట్ అనేది, జ్ఞానోదయం అనేది, ప్రత్యక్షత కలుగుట అనేది క్రీస్తు అవతల ఉన్నటువంటి వారికి ఎవరికి లభించదు. క్రీస్తులోనికి వచ్చిన వారికి ఆ ఆశీర్వాదం. ఎందుకంటే యేసుప్రభువే ఆ యొక్క ధన్యతను లోకంలోనికి తీసుకుని వచ్చాడు. ఎన్నో వచనాలు బైబిల్లో ఉన్నాయి. జస్ట్ కొన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంది. చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకోబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. సో ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రకారము జరిగింది. చీకట్లో కూర్చున్న ప్రజలకి గొప్ప వెలుగు చూసే అవకాశం, అండ్ మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. ఆ ప్రకారము దేవుడు ముందుగా ప్రవచింపజేసినట్లు యేసు ద్వారా లోకానికి మేలు చేశాడు. కనుక ఎవరైనా యేసుక్రీస్తునకు వేరుగా అవతల జ్ఞానము గల ప్రత్యక్షతను కలిగి ఉండే స్థితిలోనికి రానే రారు. ఆయన్ని కాదంటే ఇక వారు వారి కన్నులను మూసుకున్నట్టే అండ్ వారు పాపాంధకారంలో, అజ్ఞానాంధకారంలో, వినాశనములోనే మునిగిపోతారు. మత్తయిలోనే 13వ అధ్యాయము 14-15 వచనాల్లో మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చున్నది. సో ఎవరైతే యేసుప్రభును తిరస్కరించారో అలాంటి వారి విషయంలో ఏమి నెరవేరుతుందో కూడా చెప్పాడు. కానీ ఎవరైతే యేసును విశ్వాసంతో హృదయానికి హత్తుకున్నారో తర్వాత వచనంలోనే చెప్పబడింది, అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములై ఉన్నవి. సో ఈ ప్రకారము క్రీస్తులో లేనటువంటి వారికి లేని గొప్ప భాగ్యము క్రీస్తులోనికి వచ్చినటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. అపోస్తలులైన పౌలుకు కూడా ఈ సత్యము ఆయన బహిర్గతం చేశాడు. అపోస్తలుల కార్యములు 26:18లో వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. సో వారికి సువార్త ప్రకటింపబడినప్పుడు, వారు క్రీస్తునందు విశ్వాసములోనికి వచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడుతున్నాయి. వారి కన్నులు తెరవబడినప్పుడు వారి కన్నులు ఏమి చూస్తున్నాయి? వారు దేవుడి వైపు తిరిగారు కనుక వారి కన్నులు తెరవబడ్డాయి, దేవుడిని చూడాలి. అండ్ దేవుడిని ఆత్మస్వరూపి కనుక మన బాహ్య నేత్రములతో అంటే శారీరక కన్నులతో మనం చూడలేం. సో దేవునికి సంబంధించినటువంటి ప్రత్యక్షత అంతా కూడా దైవ జ్ఞానం, దేవుడి వాక్యము ద్వారా మనకి లభిస్తుంది. అలా లభించాలని అపోస్తలులైనటువంటి పౌలు ప్రార్థన చేశాడు. సో ఇక్కడ మన హృదయ నేత్రములు వెలిగింపబడినందున అవి ఇంకా వెలిగింపబడుతూ మనము దేవుడిని లోతుగా తెలుసుకోవాలన్నది పౌలు యొక్క ప్రార్థన. ఎందుకంటే తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు బలము కలిగి ఉంటారు అండ్ వారు మాత్రమే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడిని ఎరుగనటువంటి వారు బలహీనులుగా ఉంటారు, బుద్ధిహీనులుగా ఉంటారు, భక్తిహీనులుగా ఉంటారు. వారి ప్రతి కార్యము పాపకార్యముగానే ఉంటుంది. సో ఈ హృదయ నేత్రములు, హృదయం అనేది బైబిల్లో మనిషి యొక్క
మూలమై ఉన్నది, అంటే అతని యొక్క కేంద్ర బిందువు అయి ఉన్నది. ఒక థియోలోజియన్ దాని గురించి ఈ ప్రకారం చెప్తాడు, ద సెంటర్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఆ వ్యక్తిత్వం యొక్క కేంద్రమై ఉన్నది. మరొక థియోలోజియన్, ద ఇన్నర్ మ్యాన్ ఇన్ హిజ్ ఎంటైరిటీ. అంతరంగ పురుషుడు పరిపూర్ణతలో ఏమై ఉన్నాడో అది హృదయానికి సాదృశ్యం. సో లోపలున్నటువంటి ఆ అంతరంగ పురుషుడి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు అతడు దేవుడిని తెలుసుకోవడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశమును దేవుడు అనుగ్రహించాడు. అతనికి ఆ యొక్క గ్రహింపు, వివేకము అన్నీ కూడా కలుగుతాయి. సో ఇది ఆ జ్ఞానోదయం అన్నమాట. ఎన్లైటన్మెంట్, వెలిగింపబడినందున అనే తెలుగు పదం ఉంది కదా, వెలిగింపబడినందున, ఎన్లైటెండ్ అన్నది గ్రీక్లో ఫోటిడ్జో అనే పదం నుండి వచ్చింది. దాంట్లో నుండే మనకి ఫోటోగ్రఫీ అనేటువంటి పదం కూడా ఆంగ్లంలోకి వస్తుంది. ఫోటో తీసినప్పుడు వెలుగు అట్లా వారి మీద పడితే స్పష్టంగా వెలుగులో ఆ చిత్రాన్ని ఎట్లా అది తీస్తుందో, అదే ప్రకారము దేవుడికి సంబంధించినటువంటి జ్ఞాన ప్రత్యక్షత స్పష్టంగా క్రీస్తులో ఉన్నటువంటి క్రొత్త విశ్వాసులకి అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు వారు దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తారు. అర్థమైనప్పుడు ఏమి తెలుసుకోవాలని అపోస్తలుడు ప్రార్థన చేశాడో దాని గురించి వివరణ ఇవ్వను, కానీ ఆ 3 పాయింట్స్ కూడా ఒక్కొక్క మాటలో ఇక్కడ చెప్తాను. సో వీరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. వీరి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడుట ద్వారా, అంటే హృదయ నేత్రములు తెరవబడుట ద్వారా వీరికి ఏమి దేవుడు బయలుపరుస్తాడు, లేక వీరేం తెలుసుకుంటారు? మొదటిది, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. సో క్రీస్తు యేసునందు ప్రతి పాపి పిలువబడ్డాడు. పిలువబడినటువంటి వాడు స్పందిస్తే, ఆ వ్యక్తి సువార్తను విశ్వసిస్తే రక్షించబడతాడు. రక్షించబడినటువంటి వాడు పరిశుద్ధపరచబడతాడు. సో ఆ వ్యక్తికి తప్పకుండా దేవుడు తనను పిలిచినటువంటి పిలుపు ఏంటో, పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఏంటో తెలిసి ఉండాలి. అది తెలిస్తేనే ఆ పిలుపును బట్టి అతడు ప్రయాణికుడిగా, యాత్రికుడిగా దేవుడితో ఆ యొక్క మార్గంలో అన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగుతాడు. ఆ నిరీక్షణ అతన్ని బలపరిచి నడిపిస్తుంది కనుక. రెండవది ఏంటి? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అతడు తెలుసుకోవాలి. సో పాపులకి ప్రపంచం ఏమిస్తోందో మనందరికీ తెలుసు, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధులకి, దేవుని అందున్నటువంటి పరిశుద్ధులకి ఆయన స్వాస్థ్యం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇన్హెరిటెన్స్ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. సో డివైన్ ఇన్హెరిటెన్స్లో ఉన్నటువంటి గ్లోరియస్ రిసోర్సెస్ ఏంటో వారికి తెలియాలంటున్నాడు. నీవు ఈ లోకాన్ని విడిస్తే పరలోకం నీకేమిస్తుందో నీకు తెలియాలి. నీవు కోల్పోయేదానికన్నా నీవు పొందబోయేది ఎన్ని రెట్లు వెల కట్టలేందో నీకు తెలియాలి. తెలిస్తే నీవు వీటికి వీపు చూపుతావు. తెలిస్తే ఇవి వ్యర్థమని ఎంచుతావు. తెలియకపోతే వీటి వెంటే పడతావు. తెలియకపోతే వీటికే ఆహుతైపోతావు. సో ఈ రోజున ప్రస్తుత పరిస్థితిలో క్రైస్తవులకి దేవుడు తెలియక, దేవుడి యొక్క పిలుపు వల్ల కలిగినటువంటి నిరీక్షణ ఎట్టిదో తెలియక, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఆయన పెట్టిన మహిమైశ్వర్యం ఎట్టిదో తెలియక, వారు ఎప్పుడు చూసినా కూడా అపవిత్రతలో, ఇహపరమైనటువంటి విచారముల్లో, సుఖభోగాల్లో పడి కొట్టుకుపోతున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా? ఇగ్నరెన్స్ వల్ల వారి ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది. మూడవది, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నవలనని. సో దేవుడు మనకి ఎలాంటి శక్తినిచ్చాడు? అది అపరిమితమైన శక్తి, అంటే అన్లిమిటెడ్ పవర్ అండ్ డివైన్ పవర్, హెవెన్లీ పవర్. ఆ శక్తి ద్వారా మనము జయించలేనిది ఏమీ లేదు. సో అది మనకి తెలిసినప్పుడు మన జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుంది, తెలియకపోతే మన జీవితం ఎంత అధ్వానంగా ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పి ముగిస్తాను. 2వ రాజులు 6వ అధ్యాయం 15 నుండి 17 వరకు జాగ్రత్తగా మాటలు వినండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, ఆ దైవజనుడు ఎలీషా ప్రవక్త. ఇప్పుడు ఎలీషా అంటాడు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, ఎందుకంటే వాడు శత్రు సైన్యాన్నే చూశాడు, శత్రు గుర్రాలనే చూశాడు, శత్రు రథాలనే చూశాడు. అండ్ వాడి కళ్ళు మూయబడున్నాయి కనుక వాడికి దేవుడి యొక్క సైన్యము, దేవుని యొక్క
పరివారం కనపడలేదు. కనుక ఎలీషా చూశాడు కనుక ఎలీషా ఏమంటున్నాడు, వారికన్నా మనవారు ఎక్కువ ఉన్నారు, అధికులై ఉన్నారు అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, సో వారి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎఫ్ఎస్సి క్రైస్తవుల కళ్ళు తెరవమని పౌలు ఎట్లా ప్రార్థన చేశాడో అట్లాగే ఎలీషా ప్రార్థన చేస్తే, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను. సో శత్రు గుర్రాలేమో ఖాళీ గుర్రాలు, ఇవేమో అగ్ని గుర్రములు అండ్ రథముల చేత నిండి ఉండుట చూచాను. సో అంతవరకు చూడలేదు, కానీ ఇప్పుడు చూశాడు. అదే ప్రకారము విశ్వాసంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దేవుడి ప్రత్యక్షతను, దేవుడి యొక్క విశిష్టతను, మహిమను చూసినప్పుడు వారి జీవితం మారిపోతుంది, మరో స్థాయికి వెళ్తుంది, లేకపోతే అది అట్లా మరి అధ్వానం అయిపోతుంది. సో ఆ ప్రకారము చూడడానికి పౌలు వారి కోసం ప్రార్థన చేశాడు. ఇది ప్రతి సంఘ కాపరి, ప్రతి సంఘ పెద్ద తన సంఘస్థుల కొరకు చేయాల్సినటువంటి ప్రార్థన. అండ్ ప్రతి విశ్వాసి కూడా ప్రభువా ఆ దర్శనం, ఆ హృదయ నేత్రము తెరవబడినటువంటి అనుభవం, నిన్ను మేము గ్రహించేటువంటి ఆ మనస్సు మాకిచ్చి మాకు సహాయం చేయమని అడిగితే శ్రేష్టం. సైంటిస్టులు బ్లూ వేల్స్ గురించి ఒక గొప్ప సత్యాన్ని ఈ మధ్య చెప్పారు. చాలామంది చాలా కాలం ఏమనుకున్నారంటే అవి మ్యూట్, అంటే అవి అసలు వాటి శబ్దాన్ని మనము అవి పలికితే వినలేము, వాటికి స్వరమే లేదనుకున్నారు. కానీ తర్వాత ఎందుకంటే వాటి స్వరము ఎంతో శక్తివంతమైనది అయినప్పటికీ మనిషి యొక్క చెవికి వినపడదు కనుక వారు వినలేక లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీ ద్వారా, కొత్త ఎక్స్పెరిమెంట్స్లో వారు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దానిలో అంటే బ్లూ వేల్లో ఉన్న ఇమ్మెన్స్ పవర్, దాని యొక్క వాయిస్లో, స్వరంలో ఉన్న శక్తి అపారమైందని గ్రహించారు. న్యూయార్క్లో అది కూతబెడితే స్వరం వినిపిస్తే ఇంగ్లండ్లో 1000 మైళ్ళ దూరంలో దాని స్వరం వినపడుతుంది, శాటిలైట్ ఫోను, సెల్ ఫోన్ ఏమి లేకుండా. కానీ మనిషి చెవికి కాదు, ఆ ఇన్స్ట్రుమెంట్కి. సో దానికి అంత పవర్ ఉంది. అంత పవర్ మరి ఇక్కడనే మాట్లాడితే అంత దూరం వినపడే అంత పవర్ మరి ప్రపంచంలో మరో జీవికి లేదు. సో మొదట తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఆ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి కనుక. మన కళ్ళు కూడా అట్లాగే మూసుకుని ఉంటే మన దేవుడిని మనం తెలుసుకోలేం. మన హృదయ నేత్రములు వెలిగింపబడి తెరవబడినప్పుడు ఆయన్ని మనం తెలుసుకుంటాం. సో పౌలు వారికి ఎంత గొప్ప క్షేమాన్ని, మేలును కలిగించాడో చూడండి. ప్రతి సేవకుడు అట్లా ఉంటే ఎంత బాగుంటుంది. అండ్ ఈ రోజున మన దుర్దశ ఏంటంటే మన సేవకులు మనకి కావాల్సింది కాకుండా అనవసరమైంది ఇచ్చి మనల్ని మరి దేవుడికి మనకి అన్యాయం చేసేటువంటి వారిగా ఉన్నారు. అందుకనే మనం వెళ్ళే సంఘాల్లో మనకున్న సేవకుల్లో ఉన్నటువంటి ఆత్మ ఏంటి, పనిచేసేటువంటి ఆత్మ ఏంటి, వారు చెప్పే వాక్యం ఏంటి ప్రత్యేకంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో మనందరికీ ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మందు చెప్తాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చెప్తాడు, వెంటనే వచ్చి గూగుల్ చేస్తాం. ఇది ఎందుకు, దీనివల్ల ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, అవసరమా లేదా. మరి సేమ్ థింగ్ మన సేవకులు చెప్పేది, మన సంఘాల్లో నేర్పేది మనం వచ్చి వాక్యములో, గూగుల్లో కాదు బైబిల్లో, ఎందుకంటే గూగుల్ నిండా అబద్ధం చాలా విస్తృతంగా ఉంది. సో బైబిల్లో మీరు చూసి తెలుసుకుంటే, నేర్చుకుంటే అంత శ్రేష్టం. సో ప్రతి నూతన క్రైస్తవుడు అండ్ ప్రతి విశ్వాసి దేవుణ్ణి తెలుసుకోవడంలో వారి యొక్క హృదయ నేత్రములు తెరవబడి వారు అంతకంతకు ఎదిగి జ్ఞానోదయము చేత జయ జీవితాన్ని జీవించడం దేవుడి చిత్తం. అట్లా ఆయన యొక్క కార్యం మీలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో జరుగునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.